మీరు ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు, ఆమేన్, అండర్లైన్ చేసుకోండి. తండ్రి, కుమారుడు, కుమార్తె కూడా అండర్లైన్ చేసుకోండి. మీరు చావకుండునట్లు, ఆమేన్. ఇప్పుడు మన అందరం కూడా దేవునికి రాజులైన యాజక సమూహానికి చెందిన వాళ్ళమేనండి. కొన్నిసార్లు మీ వ్యసనాలు దేవునికి మీకు దూరం చేసినా మీరు మాత్రం దేవుని బిడ్డలే. ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, ఆమేన్. రక్షణ పొందిన ప్రతి యవనస్తుడు, యవనరాలు, ప్రతి స్త్రీ పురుషులు గుర్తించాలి, మీరు ధూపం వేయడానికి ఇక్కడికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ధూపము, ఈ ప్రార్థన, ఈ విన్నపము దేవుని సన్నిధికి చేరాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి చేరాలి. చూడండి, కొంతమంది యవనస్తులు తాగేస్తారు, పాటలు పాడేస్తారు, తాగేస్తారు, వాక్యం చదివేస్తారు, తాగేస్తారు, క్రిస్మస్కి వచ్చేస్తారు. దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకుంటాడు అసలు? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. హల్లెలూయా. ఎవరండి మన దేవుడు? పరిశుద్ధుడు. ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధుని ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి.